వెల్కమ్ టు రాధికా కిచెన్. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్ సాంబార్ చూపించబోతున్నానండి. ఇడ్లీలోకి దోశలోకి చాలా పర్ఫెక్ట్ సాంబారు. ముందుగా కందిపప్పును తీసుకొని కడిగి తీసుకోవాలి. నేను కుక్కర్లో వండుతున్నానండి. తగినన్ని వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. తరువాత చిన్న గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, కొంచెం పసుపు, ఆయిల్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ రప్పించాలి. విజిల్స్ వచ్చేలోపు మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ తీసుకుంటున్నానండి. కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. వీలైతే కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కుక్కర్ విజిల్ పోయిన తరువాత టమాటో ఉల్లిపాయల గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి. పప్పు కవ్వంతో పప్పుని మెత్తగా మెదుపుకోవాలండి. తరువాత పప్పులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. సాంబారు చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి పోసుకోవచ్చండి. మనం ముందుగా ఉడికించిన టమాటో ఉల్లిపాయల్ని మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేయాలి. తగినంత సాల్టు, రుచికి సరిపడా కారము, చింతపండు రసము, కరివేపాకు, కొంచెం బెల్లము. ఇక్కడ నేను హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ చూపిస్తున్నానండి, అందుకే కొంచెం బెల్లం వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తరువాత పోపు పెట్టుకోవాలి. చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తరువాత తాలింపు గింజలు వేసుకోవాలండి. పోపు దినుసులు, అందులో ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కాస్త హింగు వేసి దోరగా ఫ్రై చేసుకొని సాంబార్లో మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీ సాంబార్ రెడీ అయిందండి. ఇంకా మీరు గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.